నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం రామ అన్న అమ్మ అన్న తప్పుడు కేసులు పెడుతుంది అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. అలాగే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అంతు తేలుస్తామని చెప్పి ఆయన సవాల్ కూడా విసురుతున్న పరిస్థితి. ఇంత జరిగినా కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆ పార్టీ నాయకులు మళ్ళీ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళ భావనల్లో నిజమెంత? మళ్ళీ ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా? అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ రాష్ట్రాన్ని చక్కదిద్దుతాం, లేదు అంటే ప్రజల మనోభావాలను ఈసారి తెలుసుకొని పరిపాలన చేస్తామని కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇవి గుర్తుపెట్టుకుంటాం, ఈ విధంగా మాట్లాడడాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవారిని, మన వీక్షకులకు కూడా. సార్, మనం వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం, బయటకు వచ్చి పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్పి పునఃపరిశీలన చేసుకోకుండా ప్రతిసారి కూడా ఇటు పోలీసుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తూనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే మాట. గతంలో ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. సో ఏ మాట మాట్లాడితే అది ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? సో మా పార్టీ మళ్ళీ నిజంగా ప్రజల అభిమానాన్ని ఆదరణను చూరగొనాలి అంటే మాలో మేము తెచ్చుకోవాల్సినటువంటి మార్పు ఏంటి అన్నది ఆయనకి ఇప్పటికీ కూడా అర్థమవుతున్నట్టు లేదు. నిన్న కూడా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మేము 6 నెలల్లో మేమేంటో చూపిస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికీ కూడా ఆయనలో మార్పు రాదమ్మా. ఆయన మీరు అన్నారు, ఆయన విలేకరుగా పనిచేశాడు, అంటే జర్నలిస్ట్గా పనిచేశాడు, కానీ ప్రజల్లో మమేకమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన ఎప్పుడు ఆఫీసులో ఉన్న జర్నలిస్ట్, సబ్ ఎడిటర్గా, న్యూస్ ఎడిటర్గా ఇది చేశాడు, కానీ ప్రజా జీవితంలో ఉండే రిపోర్టర్ పోస్టులు ఆయన ఎప్పుడు చేయలేదు. దాని వలన ఆయనకి అసలు ప్రజల పట్ల ఎలా మాట్లాడాలనేది తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా తప్పుగా మాట్లాడుతున్నాడంటే అతనికన్నా డబల్ తప్పులో ఇతను మాట్లాడుతున్నాడు. పార్టీని ఎంత తొందరగా శాశ్వత సమాధి చేయాలి అనే కార్యక్రమమే పట్టుకున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట తీరు, ప్రవర్తన, వ్యవహార శైలి ఉందనేది పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేసారు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని ఈయన్ని ద్వారా ఇక పార్టీ నేను ఎటాగు నడపలేను కాబట్టి ఆ సమాధి కార్యక్రమం ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చేయాలనే ఉద్దేశం మీదే ఆయన తీసుకొచ్చి 2వ స్థానంలో పెట్టాడని, ఇంకా రాష్ట్రంలో ఇంకా ఎవరో అంత సమర్థుడు లేడు అనే దృక్పథంగా ఆయన మరి తీసుకొచ్చి పెట్టడం అనేది అందరికీ కూడా వాళ్ళకి మింగుడు పడని అంశంగానే ఉంది. కానీ అసలు పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందనేది ఆయన గమనించుకోలేకపోతున్నాడు. అసలు అతను మాట్లాడుతున్న తీరు ప్రజలకి ఎంత దూరం అయిపోతున్నాం. నిన్న రఫా కార్యక్రమం అయితే ఏంటి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలు చేస్తామని చెప్పటం ఏంటి, తర్వాత మేము 2029లో అధికారంలోకి రాగానే జగన్ 2.0 అమలు చేస్తాము, అప్పుడు 70mm సినిమా చూశారు, ఇప్పుడు 140mm సినిమా చూస్తారని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే 280mm సినిమా చూపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. అంటే ఒకళ్ళని మించినాడు ఒకటిగా ఉన్నారు వీళ్ళు. మరి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన పక్కన లేని సమయంలోనే 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ప్రధాన కార్యదర్శిగా, డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పెట్టిన తర్వాత 11 స్థానాలకి పడిపోవటం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను వస్తే ఇప్పుడు ఇతను 4 ఐస్ ఆర్ బెటర్ దాన్ 2 అంటారు. మరి ఇద్దరు మేధావులు కలిసినప్పుడు 151 నుంచి 175కో, లేకపోతే సీమరాజా అన్నట్టు 175 సీట్లు ఉంటే 180 సీట్లు గెలుస్తాం అనేవాడు కదా. ఎక్కడో జింబాబ్వేలో కూడా ఒక 5 సీట్లు గెలుస్తామని. మరి అది ఎందుకు గెలవట్లేదు? వీళ్ళు మామూలు 11కి ఎందుకు పడిపోయామనేది ఆలోచించట్లా. విన్నా నేను ఆయన స్పీచ్ సింగనమలలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన 1 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడంట. మరి వెనక్కి తీసుకెళ్ళిపోతే మరి అమరావతి రాజధాని నిర్మాణం మీ దగ్గర ఆగిపోయింది, ఇప్పుడు ఫుల్ స్వింగ్లో మొదలవుతుంది కదా. ఎన్ని వేల మంది కార్మికులు వచ్చారు, అన్ని ప్రాజెక్టులు టెండర్లు పిలిచేశారు, ఫైనలైజ్ చేశారు, వర్క్ ఆర్డర్లు ఇచ్చేశారు, భౌతికంగా వర్కులు మొదలైపోయినాయి కదా.
ఎక్కడ డెవలప్మెంట్ ఆగింది? తర్వాత రోడ్లన్నీ కూడా ఇవాళ అన్నీ మళ్ళీ రెక్టిఫై చేశారు కదా. మరి పోలవరం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, హౌసింగ్ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తున్నాయి, అన్నీ ఇది అది అని ఏం లేదు. మళ్ళీ పూర్తి స్థాయి పట్టాలెక్కి 1 year పట్టింది వాళ్ళకి ఎక్కించడానికి. ఇప్పుడు కొద్దిగా కూటమి ప్రభుత్వం గాలి పీల్చుకుంది. ఏంటి, మనం అనుకున్నవన్నీ కూడా ప్రజలకు అందించగలుగుతున్నాం. తర్వాత ఆయన పెన్షన్ల గురించి కూడా చెప్పాడు. మరి పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చేశారు. తర్వాత సూపర్ 6 అమలుకి కూడా అన్నీ జరుగుతున్నాయి. మరి గతంలో కన్నా కూడా 3 పిల్లలు ఉంటే కూడా 3 పిల్లలకి అంతుంది. భారతి గారు చెప్పింది, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. కానీ మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఒకదానికి కుదిచ్చారు. తర్వాత మద్యపానం ద్వారా డబ్బులు చేసుకున్న మద్యం కుంభకోణం ఇవాళ గింగరాలు తిప్పుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని కాదు, అసలు ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా అసలు దీని లోతు తెలుసుకోవాలంటే కూడా ఇవాళ ఉన్న దర్యాప్తు సంస్థలో చట్టాలు సరిపోతాయా లేదా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి అతను ఐఐటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ కుంభకోణంలో ఇరికిచ్చి వాళ్ళ మేధస్సుని ఈ రకంగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ సొంతంగా డబ్బు తయారు చేసుకోవటానికి. వాళ్ళేమో ఏదన్నా ప్రభుత్వ పథకాల్లో ఇది అనుకుని వాళ్ళు జాయిన్ అయ్యారు, ప్రాజెక్టులు అనుకుని. వీళ్ళని డబ్బులు వసూలు చేసే ఏజెంట్లుగా, డబ్బులు ట్రాన్స్పోర్టర్లుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కుపోయారు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళాలన్నా, ఇంకెక్కడికన్నా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, బ్యాంకు లోన్లకు వెళ్ళాలన్నా కంపెనీలు పెట్టి వాళ్ళ మీద ఉన్న ఈ క్రిమినల్ కేసుల దృష్ట్యా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎప్పుడన్నా బ్యాంకు లోన్లు ఇవ్వాలంటే కూడా వాళ్ళ వ్యక్తిత్వ ఇదేంటి అనేది రికార్డు ట్రాక్ చూస్తారు. ట్రాక్ చూసినప్పుడు వీళ్ళ మీద ఇన్ని క్రిమినల్ సెక్షన్స్ ఉండి ఎట్టాకు శిక్షలు కూడా పడతాయి. అంటే యువతని ఉద్యోగాల్లో పెట్టమని వాళ్ళు అడిగితే వీళ్ళు తీసుకొచ్చి కుంభకోణంలో భాగస్వాములు చేశారు. అలాంటి వ్యక్తుల్లోని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గురించి కీర్తించడానికి సజ్జల రామకృష్ణారెడ్డికి టైం సాలటలేదంట. మనం అప్పుడేమో మనం చేసిన పనులు చెప్పుకోవడానికి మనం సమయం సాలలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాల గురించి సంవత్సరం పాటు చేసిన వైఫల్యాలకి చెప్పుకోవటానికి టైం సాలటలేదని ఆయన సింగనమలలో మాట్లాడుతున్నాడు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? నిన్న సింగయ్యని కూడా ఆ చంపి అక్కడ పడేసిపోయారు తప్ప ఒక హంతకుల గ్యాంగ్ మనం హిందీ సినిమాల్లో చూస్తాం. ఇట్లాంటి ఊళ్ళ మీద పడి తుపాకులతో గుర్రాలు వేసుకొచ్చి ధనాధన కాల్చేసి దోషేసుకుని ఆ శవాలు అక్కడ పారేసిపోతారు. అయితే సార్, ఇప్పటికే ఆయన పిలుపునిస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచే సపోర్ట్ కూడా రావట్లేదు. అండ్ మొన్న సింగయ్య మృతి టైంలో ఎవరైతే ఆ ప్లకార్డు పట్టుకున్నారో ఆ ప్లకార్డులు సప్లై చేసింది అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి అన్న పేరు కూడా వినిపించింది. సో ఇలాంటి టైంలో కూడా ఇంకా వీళ్ళలో మార్పు రాకుండా ఇలాగా అంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది ప్రజల్లోకి ఎలా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? సజ్జల భార్గవరెడ్డి ఖ్యాతి సత్తెనపల్లి దగ్గర కాదు, న్యూఢిల్లీ సుప్రీంకోర్టు రాక కూడా ఉంది. అక్కడ న్యాయమూర్తులు కూడా అడిగారు, బెయిల్కి వెళ్తే నువ్వా బెయిల్ కోసం వచ్చిందని, నువ్వు చేసిన పనులు ఏంటి మాకు తెలియదు అనుకున్నావా, నువ్వు పెట్టిన పోస్టులు ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఎంతమంది మనుషుల్ని మానసిక వేదనకి గురి చేశారు మీరు, ఇక్కడికి బెయిల్కి వచ్చే అర్హత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూనే తిప్పి పంపారు. అటువంటి సందర్భం బహు అరుదు. ఇప్పుడు మీరు అన్నారు అట్లాంటి, అది మనం కూడా చెప్పాం, అది ఎవరో యాదృచ్ఛికంగా తీసుకొచ్చినవి కాదు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పెద్దల ఆదేశంతో పట్టుకున్నాయని. అదే కనుక నిజంగా కనుక యాదృచ్ఛికంగా జరిగిందైతే ఫస్ట్ స్పందించాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ తాత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఎవడో బయట ప్రకటిస్తే, మా తాత రాజ్యాంగం రాయలేదు, మా తాతకి అంత శక్తి లేదు, మా తాత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడు కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే అందరికీ శిరోధార్యం, తర్వాత మా తాత రాసిన రాజ్యాంగం ఎక్కడ పెండింగ్లో ఉంటే కదా మేము అమలు చేసేది, అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆడెవడో బాధ్యత తక్కువగా చేసినాడి మీద చర్య తీసుకోండి ప్రభుత్వం అని చెప్పాలి. ఇప్పుడు మీలాంటి తరం వాళ్ళకి తెలియదు కదా రాజారెడ్డి ఎవరని. అప్పుడు ఇంకోటి కూడా ఆయన చెప్పాలంటే, మా తాత ఒక ఫ్యాక్షనిస్టు, మా పక్క ఊరాళ్లే, మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే తల మీద బాంబు వేసి చంపేశారు, ఆయన అసలు లేడు, రాజ్యాంగం రాయలేదు, అన్ని రాష్ట్రాలతో పాటు మేము అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో బాబా సాహెబ్ బిఆర్
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే పెడతామని ఆయన వివరణ ఇవ్వాలి. ఈ సందర్భంలో చాలా భయోత్పాతం కల్పించారు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రభుత్వాన్ని కనుకుంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలైతే 2014 నుంచి 19 నుంచి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి ఒక నియంత్రణతో పరిపాలన చేశారు. అప్పుడు ఆ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలైతే కోర్టులు ఉండవు, ఇక్కడికి వెళ్ళి చెప్పుకోవటానికి ఉండదు, పోలీస్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అది తర్వాత రెండోది రఫా కోస్తామని ఆయన చెప్పంగానే కత్తులు పెట్టుకుని వాళ్ళు కరాళ నృత్యాలు చేస్తున్నారంటే ఏం చెప్పాలి? సినిమాలో ఉండవన్నీ కూడా బయట చేస్తే తప్పు ఏంటంటే, సినిమాల్లో హీరోలు జనాల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చి రివాల్వర్ని అని ఊదుకుని జేబులో పెట్టుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సినిమాల్లో ఏముండదు. మరి పోలీసులు అతను ఎప్పుడు కోర్టుకి వెళ్ళటం కానీ అతను జైలుకి వెళ్ళటం కానీ ఏముండవు. అది సినిమా. దాన్ని అందుకే సినిమా అంటారు. ఆ 2 గంటలు చూసి బయటకు వస్తాం తప్ప అక్కడ చేసినవి అన్ని కనుక సమాజంలో చేసి మనం థియేటర్ నుంచి బయటకు రాగానే రివాల్వర్ తీసుకుని పట్టా కాల్చుకుంటా వెళ్తే మన కూడా పోలీసులు వచ్చి చంపేస్తారు. అంతే కదా. ఎవడో ఈడు సైకో మెంటల్ ఎక్కేయింది కాల్చేస్తున్నాడు, ఇక ఈడు ఆగడు కాబట్టి ఫైర్ చేసేస్తారు. ఆ సినిమాలకిను నిజ జీవితానికి పొంతన అంటే తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సినిమా ఏంటి, సమాజం ఏంటి, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, అక్కడ డైరెక్టర్ ఏది అనుకుంటే అదే కాసేపు వినోదం కోసం అది సినిమా, ఇది సమాజం అనేది వాస్తవం. ఆయనకి వాస్తవానికి కల్పిత దీనికి కూడా తేడా తెలియనంతగా తప్ప సినిమాల్లో మాట్లాడింది బయట చేస్తే అంటున్నాడు. తప్ప ఏంటి? నువ్వు సినిమాలో కాల్చినట్టు మరి నువ్వు కూడా రివాల్వర్ పెట్టుకుని వెళ్ళి కాల్చి ఎంతమందిని కాల్చుతావు? లేకపోతే కత్తి పెట్టి నరుకుతావు, వెళ్ళి ఎంతమందిని నరుకుతావు? 10 మందిని నరికిన తర్వాత 11వ వాడైనా ఎవడో ఒకడు కింద పడేసి నరికేస్తాడు. ఎవడనైనా, నేనైనా ఎవడైనా అంతే కదా. సమాజంలో నిన్న ఒక అమ్మాయి రైలు పట్టాల మీద కారు నడుపుకుంటా వెళ్ళిపోతుంటే దాదాపు 10-15 ట్రైన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. దాని వలన అందరూ జనం అడ్డం పడి, సమాజం చూస్తే ఊరుకోదు కదా, అడ్డం పడి ఎట్టగొట్ట కారు నాపి బయటికి లాగి ఆ అమ్మాయిని బయటికి లాగి చేతులు కట్టేసి తీసుకెళ్ళి దీనికి హాస్పిటల్గా పోలీసులకు అప్పచెప్పారు. ఇట్లా అరాచక పనులు చేస్తుంటే సమాజం చూస్తా ఊరుకుంటుంది, సమాజం ఏం చేయలేదు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎంతోమంది నియంత్రణలు కూడా వెంటాడి చంపి సమాజమే న్యాయం అమలు చేసింది. అంతేగాని నేను ఏది చేసినా పర్వాలేదు, సినిమాలోని పలానా షోలే సినిమాలో కూడా కాల్ చేశారు కదా అంటే నీ అమాయకత్వం అనుకోవాలా, అతి తెలివి అనుకోవాలా ఇది? కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎంత పైకెత్తాలని చూసినా అది ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆయన ఆక్రమించిన 50 ఎకరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు డిమార్కేషన్ చేయించి చూపిస్తారు. ఇదిగో మేము సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లోంచి ప్రభుత్వ భూమిని బయటకు తీసామని వీడియోలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నిజ రూపాన్ని చూస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నిజ రూపాన్ని చూసేశారు. కాబట్టి కొత్త రూపంలో ఈయన ఏదైనా సృష్టించి చూపించినా కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.